సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ సింగరేణికి వెళ్తోందని విమర్శించారు. సింగరేణిపై బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని, రాజకీయ రహస్య మిత్రులు సింగరేణి చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నది, సింగరేణిని ఆదుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. చిల్లర రాజకీయాలు బీజేపీ చేయడం మానుకోవాలి. మీకు ఆ నైతిక అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ పార్టీనే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయాలని, బొగ్గు బ్లాక్లను వేలమేయాలని చెప్పి సింగరేణి అస్తిత్వాన్ని ఈరోజు మంటల్లో కలుపుతున్న నాయకులే సింగరేణి సందర్శన కొరకు అని పోతున్నారు. మొన్నటిదానికి బీఆర్ఎస్ వాళ్ళు ఒక డ్రామా ఆడినరు, ఏమని అక్కడేదో బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేల్కు సింగరేణి నిధులు వాడుకుంటున్నప్పుడు కామ్గా ధృతరాష్ట్రం లెక్క కూర్చున్నాడే కిషన్ రెడ్డి. ఇప్పుడు సింగరేణి పర్యటనలకు బీజేపీ పోతుంది. ఆయన మంత్రి, ఇక్కడ ఆయన మంత్రి అనేది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్న పరిస్థితి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఆలోచించింది. సింగరేణి నిధులకు ఎసరు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? అప్పుడు బీజేపీ కామ్గా లేదా? మొన్నటిదానిక ఆయన హరీష్ రావు ఒక నాటకం ఆడింది, ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు ఒక నాటకం ఆడుతున్న పరిస్థితి. అంటే మీరు కలిపి చేస్తున్న ప్రయత్నాలు అర్థం కావట్లేదు. అందుకని సింగరేణి కార్మికులను వీళ్ళను అడ్డుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సింగరేణి మీద